హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు వాగ్దాన భంగం. వీరసింహుడు యువరాజుగా ఉండగా అప్పుడప్పుడు అరణ్యంలో వేటకు వెళుతూ ఉండేవాడు. ఒకనాడు అతడు వేటాడి దాహం తీర్చుకోవటానికి ఒక కొలను వద్దకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఆటవిక స్త్రీ కొలనులో స్నానం చేస్తూ కనిపించింది. అసాధారణమైన ఆమె అందం చూసి వీరసింహుడు మోహ పరవశుడై, నువ్వు అరణ్యవాసానికి తగవు, నా వెంట వచ్చి నన్ను పెళ్ళాడి నా అంతఃపురంలో సమస్త సుఖాలు అనుభవించు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజు అయ్యేటట్టుంటే నిన్ను పెళ్ళాడతాను అన్నది ఆమె. అందుకు ఒప్పుకొని వీరసింహుడు ఆమెను తన వెంట తీసుకుపోయి పెళ్ళాడి ఆమె తోడిదే లోకంగా కొంతకాలం గడిపాడు. తరువాత ఒకనాడు అతనికి మళ్ళీ వేట మీద ధ్యాస మళ్ళింది. అతను వేటాడి ఈసారి కూడా దాహం తీర్చుకునేటందుకు అదే కొలనుకు వెళ్ళాడు. అక్కడ మళ్ళీ అతనికి మరొక ఆటవిక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. ఈమె మరింత అందంగా ఉన్నది. ఆమెను చూసి వీరసింహుడు మరొకసారి మోహావేశం చెంది ఆమెను తన భార్య కమ్మని కోరాడు. ఈమె కూడా మొదటి స్త్రీ అడిగినట్టే తనకు పుట్టబోయే కొడుకు వీరసింహుడి అనంతరం రాజు కావాలని కోరింది. అలాగే చేస్తానని ఆమెకు కూడా మాట ఇచ్చి ఆమెను తన వెంట తెచ్చుకుని పెళ్ళాడి తన రెండవ భార్య చేసుకున్నాడు. మరికొంతకాలం గడిచింది. వీరసింహుడు మళ్ళీ వేటకు వెళ్ళి తిరిగి వస్తూ అదే కొలనులో స్నానం చేస్తున్న మూడో ఆటవిక కన్యను చూశాడు. ఈమె ముందు చూసిన ఇద్దరి కన్నా కూడా అందంగా ఉన్నది. అతను మనసు పట్టలేక ఆమెను కూడా తన భార్య కమ్మని అడిగాడు. తనకు పుట్టబోయే కొడుకు అతని అనంతరం రాజు అయ్యే షరతు మీద ఆమె అతనికి మూడో భార్య కావటానికి ఒప్పుకున్నది. వీరసింహుడు ఆమెను కూడా పెళ్ళాడాడు. ఆ తరువాత వీరసింహుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తూ ఆ కొలను కట్టు మీద విచారంగా కూర్చుని ఉన్న మరొక ఆటవిక స్త్రీని చూశాడు. అయితే అతడు ఈమెను చూసి మోహించటం కానీ తనకు భార్య కమ్మని అడగటం కానీ చెయ్యక, నువ్వు ఎవరు అని అడిగాడు. మా అక్కలు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నాతో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు అన్నదామె. తన భార్యలే ఈమెకు అక్కలై ఉండాలని ఊహించి వీరసింహుడు ఆమెను తన వెంట తీసుకుపోయి తన భార్యలకు చెల్లెలైన ఆమెను తన నాలుగో భార్యగా చేసుకున్నాడు. ఇది జరిగిన అనంతరం వీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతని నలుగురు భార్యలు నలుగురు కొడుకులను కన్నారు. నలుగురు కొడుకులు అక్కా చెల్లెల బిడ్డలే అయినా నాలుగోవాడు ప్రతి దానిలోనూ తన అన్నలకు భిన్నంగా ఉండేవాడు. వాడు తండ్రికి కూడా పెడపెడగానే ఉండేవాడు. వాడు చీటికి మాటికి అడవికి వెళ్ళి అక్కడ తన జాతి వాళ్ళ దగ్గర కాలం గడిపేవాడు. పెద్దవాళ్ళు ముగ్గురు అస్తమానము తండ్రిని అంటిపెట్టుకు తిరుగుతూ ఆయనకు సమస్తమైన ఉపచారాలు చేసేవారు. వారిలో ఎవరో ఒకడు కాబోయే రాజనే ఉద్దేశంతో మంత్రి కూడా అవకాశం దొరికినప్పుడల్లా అలా చేయమని ఇలా చేయమని చెప్పేవాడు. నాలుగోవాడు మాత్రం రాజు చెప్పిన పని కూడా తాను చెయ్యక మరొకరికి నియోగించేవాడు. ఇంతలో ఒక వింత విషయం బయటపడింది. నాలుగోవాణ్ణి అరణ్యంలోని ఆటవికలు తమ నాయకుడిగా ఎన్నుకొని వాణ్ణి తమ అరణ్యానికి రాజును చేశారు. రాజు వయసు మళ్ళుతున్నది. యువరాజును నిర్ణయించి కొంత రాజ్యభారం అతడికి అప్పగించవలసిన సమయం వచ్చిందని మంత్రి వీరసింహుణ్ణి హెచ్చరించాడు. వీరసింహుడు అరణ్యానికి వెళ్ళి తన నాలుగో కొడుకుని తెచ్చి వాణ్ణి యువరాజుగా అభిషేకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరసింహుడు తన ముగ్గురు భార్యలకు చేసిన వాగ్దానం ఎందుకు భంగం చేశాడు? మాట తప్పినవాడు తన మీద ఎంతో అభిమానంతోనూ భక్తి విశ్వాసాలతోనూ ఉండే పెద్ద కొడుకులు ముగ్గురిలోనూ ఒకడికి యువరాజు పట్టాభిషేకం చెయ్యక తన మీద ఏమాత్రమూ లక్ష్యం లేని నాలుగో వాణ్ణి తెచ్చి వాణ్ణి యువరాజుగా ఎందుకు అభిషేకించాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన నాలుగో కొడుకును యువరాజుగా నిర్ణయించడంలో వీరసింహుడు కొత్తగా మాట తప్పినదేమీ లేదు. ఎప్పుడైతే తన ముగ్గురు రాణులకు ఒకే వాగ్దానం చేశాడో అప్పుడే అతని మాటకు విలువ లేకుండా పోయింది. ఆ వాగ్దానాలు మోహావేశంలో చేసినవి, మీదు మిక్కిలి అనాగరిక అటవిక స్త్రీలకు చేసినవి. వాళ్లే రాజకుమార్తెలై ఉంటే వీరసింహుడు
అలా ముందు వెనక చూడకుండా శుష్క వాగ్దానాలు చేసి ఉండేవాడు కాడు. తన పెద్ద భార్యల కొడుకులు రాజ్యార్హత లేని వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం దాస్యం చేసేవారి మనస్తత్వం. రాజు చెప్పిన పనులు, మంత్రి చెప్పిన పనులు ఆలోచించకుండా చేసేవాళ్ళు. నాలుగోవాడు రాజసం కలవాడు. తనకు తండ్రే ఒక పని చెప్పినా అది చేయటానికి అర్హుడెవరో ఆలోచించి ఆ పనిని వాడికి అప్పజెప్పేవాడు. వాడు స్వతంత్ర బుద్ధి, స్వతంత్ర ఆలోచనలు కలవాడు. వాడిలో రాజ్యార్హత చూసే ఆటవికులు వాణ్ణి అడవికి రాజుని చేసుకున్నారు. అందుచేత వీరసింహుడు వాణ్ణి యువరాజును చెయ్యటంలో పొరపాటు ఏమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.